అంతేనా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతురా? 100%గా జిల్లా అధ్యక్షుడిని. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం, తెలంగాణ ఉద్యమాలలో కూడా కీలక పాత్ర పోషించడం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడానికి శాయశక్తుల కృషి చేసినాం. గతంలో వైఎస్ఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్న హరివర్ధన్ రెడ్డి గారు సడన్గా ఉద్యమాల్లో టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే మా కుటుంబ నేపథ్యం. ఆనాడు తొలిదశ ఉద్యమంలో మా ఫాదర్ కానీ మా మదర్ కానీ 1969లోనే కీలక పాత్ర పోషించారు. ఆ రోజు మరి మా రక్తంలోనే ఉందేమో. రాజకీయాలు అనేది సెకండ్ పెట్టి ఉద్యమాలు ఎక్కడ ఉంటే అక్కడ పోయేటువంటి మా మెంటాలిటీ పరంగా మలిదశ ఉద్యమంలో కూడా రాజకీయ పరంగా రాజశేఖర రెడ్డి గారికి అంత సన్నిహితంగా ఉండి 99లో రాష్ట్రంలోనే అత చిన్న వయసుని నేను నాకు ఒక టికెట్ ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారిని నా గురువుగా ఎప్పుడు మర్చిపోలేను. కానీ మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు నాలాంటి యువకులు కూడా యాక్టివ్గా ఉండి తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనకపోతే నేను ఒక వ్యక్తిగా కరెక్ట్ కాదేమో అని అనిపించి కొంతమంది మేధావులు నాతో చర్చ చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడానికి వాళ్ళు బాటలు వేశారు. హరివర్ధన్ రెడ్డి గారు సొంత ఆస్తులను సైతం అమ్ముకొని రాజకీయంగా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే సొంత ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం హరివర్ధన్ రెడ్డికి ఏముందంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఏంటంటే మేము బిజినెస్ పరంగా ఉన్నాము. ఒక రైతు బిడ్డగా ఎదిగి కూడా బిజినెస్ పరంగా చాలా బ్రహ్మాండంగా ఒక మంచి కంపెనీ పెట్టి కొన్ని వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి రాజకీయ రంగంలో వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డబ్బులు కూడా ఎవరి దగ్గర లేవు. కొద్ది గొప్ప మేము ఫైనాన్షియల్గా చాలా బాగుండే. మరి ప్రజలకు ఆకలి మీద వచ్చినప్పుడు అన్నం పెట్టినాం, ఆపదలో ఉన్నప్పుడు ఆపదలు ఆదుకున్నాం. ఖర్చులు వాళ్ళకు హాస్పిటల్స్ కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు ఉన్నా కానీ వాళ్ళ సావులున్నా కానీ ఏదున్నా అది ఆ విధంగా చేరదీయడం జరిగింది. రెండోది ఏంటంటే నేను ఎక్కువ ఖర్చు పెట్టింది కూడా యువత మీద ఖర్చు పెట్టిన. ఎందుకంటే యువకులను ఏ విధంగా వాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా నేను కొన్ని కార్యాచరణ తీసుకొని వాళ్ళకు యువజన సంఘాలు దాదాపు ఒక 200 యువజన సంఘాలు పెట్టి వాళ్ళకు ట్రైనింగ్లు ఇచ్చి స్పోర్ట్స్ పరంగా కావచ్చు వాళ్ళ వ్యక్తిత్వ వికాసం ద్వారా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో దాదాపు ఒక 25,000 మంది యువకులను నేను చేరదీసి యువజన సంఘాల పేరుతో అందరికీ ట్రైనింగ్లు ఇచ్చాం. ఈరోజు నిజంగా కూడా ఆ యువకులందరూ కూడా ఈరోజు మన తెలంగాణలో కానీ ముఖ్యంగా పాత రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యువత ఈరోజు అందరినీ నడిపిస్తున్నారు. బ్రహ్మాండం కూడా ఎదిగిరంటే బికాజ్ ఆఫ్ హరివర్ధన్ రెడ్డి ద్వారానే. రైట్. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేసినటువంటి హరివర్ధన్ రెడ్డికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? అంటే పార్టీ ఒక పాలసీ తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముందే ఏంటంటే ఒక పార్లమెంట్లో 2 బీసీలకు ఇవ్వాలనేటువంటి నిర్ణయం మేరకు, ఎందుకంటే ఏ సర్వేలు చేసినా ఏది చేసినా నాదే పేరు బాగుందనేది రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ పార్లమెంట్లో 7 అసెంబ్లీలలో ఇది ఒక్కటే ఎస్సీ ఉంది. మరి మిగతా వాళ్ళు కూడా ఎవరు అప్లై చేసుకునే పరిస్థితిలో కూడా లేరు. వేరే కాన్స్టిట్యున్సీలలో ఒకటే ఒక అవకాశము మా దగ్గర మేడ్చల్లో ఉండే కాబట్టి మరి ఆయన అన్న మాట మీద నిలబడి నేనే నా పార్లమెంట్లో 2 బీసీలకు ఇస్తా అని చెప్పిన. నేను ఇవ్వకపోతే మాట తప్పినోని అవుతా అనే ఉద్దేశంతో మరి 2 బీసీలు, ఒకటి ఎల్బీ నగర్, ఒకటి మేడ్చల్ 2 ఇవ్వడం జరిగింది. మిగతా అన్ని కూడా జనరల్ సీట్లు, ఒకటి ఎస్సీ సీటు. సరే, అవకాశాలు అనేటివి కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు రావు. మరి పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మీద నిలబడి మరి పార్టీకి పనిచేసినాం. అంతకుముందు కూడా పార్టీ రావడానికి పనిచేసినాం. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా దిగ్విజయం చేసినాం. ఈరోజు గవర్నమెంట్ వచ్చిందంటే మాలాంటి వాళ్ళు కొద్దిమంది కష్టపడితేనే ఈరోజు ప్రభుత్వం. టికెట్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిరో హరివర్ధన్ రెడ్డికి టికెట్ రాలేదు, మీకు టికెట్ రాలేదని సీఎం రేవంత్ రెడ్డి పైన నిప్పులు కక్కిరు ఆ సందర్భంలో. అలాంటిది ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే ఎలా పనిచేయగలుగుతున్నారు? అంతే కదా. ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నటువంటి క్యాడర్ నాకు ఇస్తే గెలుస్తుంది. పార్టీ చాలా రోజుల నుంచి కష్టాల పాలైనరు, కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు. హరివర్ధన్ రెడ్డికి ఇస్తే గెలుస్తుంది అనేటువంటి సంకేతాలు మొత్తం పోయినాయి కాబట్టి అందరూ కూడా బాధపడ్డారు. బాధపడ్డ టైం షార్ట్ పీరియడ్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు సంజాయించారు, నీకు న్యాయం చేస్తామని చెప్పిండు. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. హరివర్ధన్ రెడ్డి గారు మా అన్నలాంటి వాడు, నేను డెఫినెట్గా ఆయనకు న్యాయం చేస్తాను, మా కుటుంబ సభ్యుడు, ఆయన కష్టపడ్డాడు, రాజకీయంగా నష్టపోయాడు, ఫైనాన్షియల్ నష్టపోయాడు, అందరికీ తెలుసు అది. కాబట్టి తప్పకుండా ప్రజలలో ఉండేటువంటి వ్యక్తులకు ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది.